నమస్కారం అండి. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే యాసంగి సీజన్ అనేది ముగిసింది. ఇప్పుడు వానాకాలం సీజన్ పంట పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఊహించని ట్విస్టే. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వెరీ గుడ్ న్యూస్. సో ఖాతాలో డబ్బులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. నోటిఫికేషన్ ఇచ్చింది చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. అలాగే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనమాట. ఇందులో భాగంగా రైతు భరోసా అమలుకు కొత్త వారికి అవకాశం కల్పించిందనమాట. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి ఏం చేశారంటే, చాలామంది పట్టాలు అయితే వచ్చాయి కాబట్టి తాజా మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు. ఎవరికి ఏంటనే చూసుకుందాం. ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకునేందుకు గడువు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ నెల 30 తారీఖు అంటే దాదాపు మరొక 3-4 రోజుల్లో కంప్లీట్ అయితే అవుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ప్రభుత్వం నిధులు సమీకరణ వేగవంతం చేసింది. సో గతంలో ప్రకటించినట్లుగా ఏదైతే 9,000 కోట్లను దాదాపుగా ప్రభుత్వం యాసంగి సీజన్లో 2 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చారు కదా. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం 9,000 కోట్లను ఇవ్వడానికి అన్ని ప్రణాళికలు మొత్తం ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. అదే రోజు ముఖ్యంగా ఈ ప్రకటించిన అదే రోజు రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం కూడా వెల్లడించింది. సో నెక్స్ట్ రోజు కాదు, అదే రోజు మనకు పైసలు అయితే వస్తాయన్నమాట. తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో కొత్త రైతులకు కూడా చేరేందుకు ఛాన్స్ ఇచ్చారనమాట. ఈసారి ఇప్పటివరకు పథకంలో నమోదు చేసుకొని రైతులు చాలామంది అయితే ఉన్నారు కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు సంబంధిత డాక్యుమెంట్లు కావచ్చు, అంటే ఇప్పుడు ధృవపత్రాలు లేదంటే జిరాక్స్లు అయితే ఇవ్వాలి. తమ పేర్లను నమోదు చేసుకున్నట్లయితే గడువు తేదీని ప్రకటించిందనమాట. సో ఇక ఈ నెల జూన్ 15వ తేదీ నాటికి పట్టాదారులు ఎవరైతే వచ్చాయో సో ఆ టైం వరకు వచ్చిన వారందరికీ కూడా రైతు భరోసా పథకానికి అర్హులు అనమాట. సో అప్లై చేసుకోవచ్చు అనమాట. దరఖాస్తులు పరిధిలో ఎక్కడ అంటే మనం దరఖాస్తు చేసుకోవడానికి మీ స్థానిక వ్యవసాయ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారి ఏఈఓను సంప్రదించి మండల వ్యవసాయ అధికారి ఏఓ దరఖాస్తు ధృవపత్రాలు ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఇది వచ్చేసి ఆధార్ కార్డు ఉంది, బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్ కాపీతో పాటు రైతు భరోసా ఫామ్ అయితే నింపి అందులో మెన్షన్ అయితే చేయాలన్నమాట. తర్వాత మనకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని కూడా చెప్పారు. ఇప్పుడు 30 తారీఖు రైతుల ఖాతాలో నిధులు జమ కావడం జరుగుతుందన్నమాట. డేట్ అనేది ముహూర్తం ఫిక్స్ చేశారు. రైతులు తమ దరఖాస్తు ధృవపత్రాలు సమర్పించేందుకు జూలై 5 తేదీ వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వ్యవసాయ అధికారులు CCLA డేటాను ఆధారంగా దరఖాస్తు తీసుకొని రైతు భరోసా పోర్టల్లో వాటిని అన్నింటిని కూడా అప్లోడ్ అయితే చేస్తున్నారన్నమాట. ఎవరు అర్హులు ఏంటి జాబితాను కొత్త వాటిని చేరుస్తున్నారు. ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు సమీకరిస్తున్న 30 తారీఖున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎంత మొత్తంలో ఎంతమందికి ఇవ్వబోతున్నారంటే 73 లక్షల మందికి లిస్ట్ ప్రకారం అయితే ఇవ్వబోతున్నారు. నిరుడు ఖరీఫ్ సీజన్లో మనకు 9,000 కోట్లు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రికార్డు అంటే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే పద్ధతిని వేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఈసారి రోజుకు ఎకరం చొప్పున పెంచుకుంటూ 10 ఎకరాలకు మించి రైతు భరోసా ఉన్న రైతులకు ఒకేసారి అంటే ఇప్పుడు నగదు ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారు. మొత్తం 8 రోజుల్లోనే నగదు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్ళినట్టు కూడా సమాచారం అయితే అందుతుందన్నమాట. సో మొత్తానికి ఈసారి కొత్త ట్విస్ట్. ఎందుకంటే గతంలో అన్ని ఎకరాలు ఎంతమంది సాగు చేస్తున్న అంతమందికి ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పంట వేయక ముందు కూడా రైతు భరోసా ఇస్తున్నారు. కానీ షార్ట్లెట్ సర్వే అనేది చాలా కీలకంగా మారబోతుంది. సో ఈ నెల 30 తారీఖున మరి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి కొత్త రూల్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి సో రైతు భరోసా సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుందండి.